హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు తాళూరు వెంకట కౌశిక్, జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అడాక్ కమిటీ మెంబర్ని. అయితే ప్రధానంగా నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి, మనందరి ముందు రావడానికి గల కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక ముఠా తయారైంది. ఆ ముఠా గురించి మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చా. ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, దాన్ని కొనసాగింపుగా విషయాన్ని తీసుకొస్తూ క్రాంతిదళ పృథ్వీ యాదవ్ గారు, తర్వాత బక్కా జడ్సన్ గారు, తొలివెలుగు రఘు గారు, తర్వాత మరి తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఆ కార్యక్రమంలో. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పాశం యాదగిరి గారు మరియు ఇట్లాంటి రకరకాల వ్యక్తులు పాల్గొన్నారు. అయితే ఫస్ట్ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడదాం. నేను వీళ్ళని ప్రొఫెసర్ నాగి అని పిలుద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే, ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేటప్పుడు విశ్లేషకుడుగా ఒక హేతుబద్ధత ఉండాలి. కానీ ఆయన చేసిన విశ్లేషణలో హేతుబద్ధత లేదు. విశ్లేషణ చేసే వాళ్ళనే విశ్లేషకులు అంటారు, ప్రపంచ మేధావులు అంటారు హేతుబద్ధంగా. అలా కాకుండా విషయాన్ని జిమ్మే వాళ్ళని విశ్లేషకులు అనరు. నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి ప్రొఫెసర్ నాగి గారిని, నాగేశ్వరరావు గారు, మీరు అంటున్నారు కదా, నేను పలానా చదువుకున్నా, పలానా టైంలో కేసులు పెట్టినా భయపడలేదు, నన్ను పేటీఎం బ్యాచ్ అంటున్నారు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా అని. ఒక నిజాయితీ పరుడుగా ఉన్న మిమ్మల్ని ఇంత మాట అంటేనే మీరు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనిత్యం ప్రజల కోసం పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి వాటిని ఉపసంహరించుకున్నానని చెప్పుకుంటూ ముసుగులో వేషాలు వేస్తే మరి మాలాంటి జన సైనికులకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జనసేన పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి కోపం వచ్చిద్దా రాదా అనేది నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద మాట్లాడి తర్వాత అనేక సందర్భాల్లో వాటిని స్టాండ్స్ మార్చుకున్నారు. ఇది కదా మరి వ్యక్తిత్వం మార్చుకునేది, క్యారెక్టర్ మార్చుకునే విధానం మీది కదా. నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరే వచ్చి నేను ఏదైతే విశ్లేషణ చేసిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాల్సింది. నేను బేషరతుగా భేషజాలకు పోకుండా నేను వీటిని ఉపసంహరించుకుంటున్నాను మీరు చెప్పారు కదా. మీరు చెప్పినప్పుడు ఏ అంశాల గురించి మాట్లాడినప్పుడు క్రాంతిదళ పృథ్వీ యాదవ్ గారికి, తొలివెలుగు రఘు గారికి, పాశం యాదగిరి గారికి, బక్కా జడ్సన్ గారికి వీళ్ళందరికీ ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా అడుగుతున్నా, మీరు ఏమంటున్నారు, పాశం యాదగిరి గారి గురించి కూడా మాట్లాడుతున్నా. వీళ్ళందరి గురించి వరుసగా మాట్లాడు. పాశం యాదగిరి గారు ఏమంటాడంటే, ప్రజాస్వామ్యవాది కాదు పవన్ కళ్యాణ్ అంటాడు. నువ్వు ప్రజాస్వామ్యవాదివా? నువ్వు మాట్లాడిన భాష, వ్యవహార శైలి ప్రజాస్వామ్యయుతంగా ఉందా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ వేగులో నా గురించి ఎట్లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇలా ఎందుకు ఉంటాను అంటే, ఇప్పుడు నీ మీద ఒక వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు అది ఖండించాలా లేదా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఖండించిండు, ప్రజల్లోకి తప్పుడు ఉద్దేశాలు పోతాయని. ఖండించిన విధానంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్యహిత హద్దు దాటి ఆయన ఎక్కడన్నా ప్రవర్తించిండా? ప్రజాస్వామ్యహితాన్ని హద్దు దాటి ఏదైతే ప్రజల్ని రెచ్చగొట్టాలని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని మాట్లాడింది మీరు కాదా పాశం యాదగిరి గారు? గతంలో మీరు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగా ఏదో చేయాలనుకుంటుండో, చెక్కువేరాన్ని అధ్యయనం చేస్తుండో. నేను అడుగుతున్నా ఇంకొక విషయం, ఇక్కడ ఏమంటున్నారు, రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులు. అవునండి, పవన్ కళ్యాణ్ గారు చెక్కువేరా గురించి మాట్లాడారు, భగత్ సింగ్ గారి గురించి మాట్లాడారు, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మాట్లాడారు. మేము మంచిని తీసుకుంటున్నాం. మేము పార్టీ పెట్టింది ఏదో ఎవడకో వస్తాసు బలకటానికి, లేకపోతే ఎవడో ఆలోచనలు తీసుకోవటానికి కాదు మేము చేసింది. ఒక రకరకాల వ్యక్తుల నుంచి సిద్ధాంతాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సిద్ధాంతాలు తీసుకున్నాం. అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏదైతే పార్టీకి ఉపయోగపడిద్దో, ప్రస్తుత రాజకీయాలకు ఉపయోగపడిద్దో ఆ రాజకీయాల గురించి మాట్లాడాలని మేము తీసుకుంటే, పాశం యాదగిరి గారు మీకేమైనా తెలంగాణ పేటెంటా? మీరేమైనా తెలంగాణ మీ అయ్యే జాగిరా? తెలంగాణ వాదులు, తెలంగాణకి మేము ఏదో దార్కాన్గిరి చేసినని మాట్లాడుతున్నాం. మీరు తెలంగాణ గురించి పోరాటం చేసి ఉండొచ్చు. పోరాటం చేసిన కానీ ఏది పడితే అది మాట్లాడితే చెల్లిద్ది, తెలంగాణలో నడిసిద్ది అంటే తప్పు పాశం యాదగిరి గారు. పాశం యాదగిరిని గారిని అడుగుతున్నా, ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన రావడానికి మీరందరూ కాదా ప్రచారం చేసింది, మాట్లాడింది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎందుకు వ్యతిరేకంగా మీరు తయారయ్యారు అంటే, మీకు పదవులు రాలేదు, మిమ్మల్ని గుర్తించలేదు కాబట్టి ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల మీద దాడులు చేస్తే, వ్యక్తిత్వ హననాలు చేస్తే మీరు ఇదే పద్ధతి, ఇదే వ్యవహార శైలి ప్రజాస్వామ్యంలో? ప్రజలు గమనిస్తున్నారు. పాశం యాదగిరి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. నేను అడుగుతున్నా, బక్కా జడ్సన్ అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు చక్కాగాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. బక్కా జడ్సన్ గారు మీరు చక్కాగాళ్ళు, ఫస్ట్
మీరు ప్రజాస్వామ్యవాదులు కాదు, విశ్లేషకులు ముసుగులు చక్కాగాలలా వ్యవహరిస్తుంది మీరు పార్టీలకి పేటీఎం బ్యాచ్లుగా అమ్ముడు పోయి వ్యవహరిస్తుంది మీరు. నువ్వు కాదా ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అధికారం రావాలని ప్రజలు మిమ్మల్ని చెప్పులిడిసి కొట్టాలి నా దృష్టిలో. ఎందుకంటే ఇట్లాంటి అరాచకమైన వ్యక్తిని పరిపాలనలోకి ఎక్కించింది మీరు కాదా? మీరు పదవులు రాకపోయేసరికి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు అది ఇది అని మాట్లాడుతున్న మీరు ఈరోజు ప్రజల ముందు మీరు వచ్చి మీ చిత్తశుద్ధిని చూపిస్తే మేమేదో భయపడాలా? లేకపోతే మీరు వ్యవహరించిన తీరికిదే? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలా? రౌండ్ టేబుల్ సమావేశం దేని గురించి పెట్టాలి? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, తెలంగాణలో ఉన్న సమస్యల గురించి పెట్టాలి. మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణకి రాకూడదని మాట్లాడుతున్నారు కదా. నువ్వెవడో చెప్పడానికి తెలంగాణకి రాకూడదని? తెలంగాణలో మాకు సర్పంచులు గెలిచిను, వార్డు మెంబర్లు గెలిచిను, దాంతోపాటు మున్సిపాలిటీలు గెలిచిను, అనేక స్థానాల్లో 2, 3 స్థానాల్లో వచ్చిను. మాకు ఈ దేశంలో ఒక పౌరుడుగా ఎక్కడైనా పార్టీ పెట్టి పరిపాలన చేసే హక్కు మాకుంది. మేము వచ్చిను, మీరెవరు కాదంటానికి? తెలంగాణ మీ పేరు మీద ఏమైనా రాసుందా? బక్కా జడ్సన్, పాశం యాదగిరి, నాగేశ్వరరావు గారు, తొలివెలుగు రఘు గారు, మరి కాంతిదల్ పృథ్వీ గారు, నీ పేరు మీద ఏమైనా రాసుందా తెలంగాణ? నువ్వెవడో రావద్దంటానికి? తెలంగాణ బిడ్డలుగా మేము ఆహ్వానించినాం, తెలంగాణ ప్రజలు ఆహ్వానించారు. ఎవడైనా ఆంధ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండా? తెలంగాణలో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నాయకత్వాన్ని పెట్టిండు. ఇంకేదో మాట్లాడుతున్న పాశం యాదవ్ గారి గద్దర్ను మోసం చేసిండట. గద్దర్ని ఏం మోసం చేసిండు? గద్దర్ నుంచి అస్తిత్వాన్ని ఏమన్నా దొంగతనం చేసిండా? గద్దర్ నుంచి ఏమన్నా డబ్బులు లాక్కుండా, గద్దర్ నుంచి పార్టీ పెట్టి గద్దర్ గారు పార్టీ పెట్టి గద్దర్ గారిని ఏమన్నా మోసం చేసిండా? లేకపోతే గద్దర్ గారికి ఏమన్నా పదవులు ఇస్తారని మోసం చేసిండా? పవన్ కళ్యాణ్ గారు గద్దర్కి ఇంకా సాయం చేసిండు. గద్దర్ అనే వ్యక్తి అనేక సందర్భాల్లో చెప్పిండు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి. మీరెవరో గద్దర్ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తుంది మీరు కాదా? చిల్లర రాజకీయాలు, శవాల ముందు పేలాలు ఎదుర్కొనే వ్యవహార శైలి మీది కాదా? విమలక్క గారు ఏదో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మద్దతు ఇచ్చిన మాట్లాడిందంటే ధృతరాష్ట్ర కౌగిలని కాంతిదల్ పృథ్వీ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. నీదేమైనా చక్కటైన కౌగిలే? నీది ధృతరాష్ట్ర కౌగిలి కదా? తెలంగాణ వాదం మీద మీరు సంపాదించుకోలేదా? మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని తయారు చేసుకొని 10 మందిని బ్యాచ్ని తయారు చేసుకొని మీకు సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ నడిపించడానికి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. నేను అనేక విషయాల్లో చెప్తుంది ఏంటంటే తెలంగాణ ప్రజలకి స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దోచుకుంటుండా? తెలంగాణ అస్తిత్వ హక్కులు దోచుకుంటుండా? లేకపోతే ఆంధ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఏమైనా చెప్పిండా? పెట్టిండా? పెట్టలేదు కదా. తెలంగాణలో తెలంగాణ నాయకత్వం, తెలంగాణ వారసత్వంగా మమ్మల్ని పెట్టిండు. వాళ్ళు కొనసాగిస్తున్నారు. మీకేంటి నాకు అర్థం కావట్లా. నువ్వు అంటే ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేయటం ఫేమస్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు కూడా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అంటున్నారు నాకు ఈ 4 రోజుల్లో రెవెన్యూలు లైక్లు వచ్చినాయి అంటే. నీ స్థాయి ఇది, దిగజారిపోయిన స్థాయి ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇది. నువ్వు అంటున్నావు కదా ప్రపంచ మేధావినని. ప్రపంచ మేధావికి కులం ఉండదు, ప్రపంచ మేధావికి మతం ఉండదు, ప్రపంచ మేధావికి సిద్ధాంతం, భావజాలం ఉంటుంది. నీకు కులము మతం వచ్చినప్పుడు నువ్వు ప్రపంచ మేధావి ఎట్ట అవుతున్నావే? నువ్వు ప్రపంచ మేధావి ఎట్ట? నీ కులం, మతం, భావజాలం కులము మరి ప్రాంతీయతత్వం వచ్చినప్పుడు నువ్వు ప్రపంచ మేధావి ఎట్ట అవుతావు? నువ్వు తెలంగాణలో ఉండి ఆంధ్ర నాయకత్వాన్ని విమర్శించవచ్చు, నీకు అప్పుడు అద్దులు లేవు, నువ్వు తెలంగాణ నాయకుడు అని గుర్తురావు, నువ్వు ప్రపంచ మేధావి. కానీ తెలంగాణలో పార్టీ ఉండి తెలంగాణలో రాజకీయాలు చేస్తూ మరియు ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం తప్పు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పును చూపించు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. క్రాంతిదల్ పృథ్వీ యాదవ్ గారు వీళ్ళందరూ పెట్టారు కదా, దేని గురించి పెట్టారు? తెలంగాణ సమస్యల గురించి ఎందుకు పెట్టట్లా? తెలంగాణలో అనేక హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దాని మీద ప్రతి విషయాల మీద ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టట్లేదు? ఏదన్నా అంటే తెలంగాణ ముసుగేసుకోవాలి, తెలంగాణ అస్తిత్వం అని చెప్పాలి, ఏదైతే దాడులు చేయాలి, మేము ఏదో ఇదవ్వాలి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మెయింటైన్ చేసుకుంటా. నేను చెప్తున్నా గౌరవంగా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ నేలలో ఎట్లాంటి విద్వేషపూరిత రాజకీయాలు రెచ్చగొడదామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే మిమ్మల్ని బొందబెడతారు. ఈ నేల అస్తిత్వం అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ నేల సిద్ధాంతం వేరు, ఈ నేల భావజాలం వేరు. ఈ నేలలో నిజాం లాంటోడే ఈ నేలలో నిలబడలేకపోయిండు. మీ కుట్రలో కుతంత్రాలు రాజకీయాలంతా. నేను ఇంకో విషయం అడుగుతున్నా. మీరు అంటున్నారు కదా నికార్సైన తెలంగాణ వాదం అని. మరి మీరు చెప్పండి, తెలంగాణ నికార్సు వాదం మీరు చెప్పండి అంటున్నా. మీరు చేశారా ఉద్యమాలు? మీరు ఒక్కళ్ళే చేశారా ఉద్యమాలు? 1200 మంది అమరులు చచ్చిపోతే ఏ రోజున పోయి 1200 మంది అమరుల కుటుంబాలను మీరు పరామర్శించారా? కనీసం వాళ్ళు గుర్తించారా?
మీరు ఏదైతే ఆ ముసుగుని వేసుకుని వాడుకుందాం అనుకుంటున్నారో నేను అడుగుతున్నా, క్రాంతిదళ పృథ్వీ యాదవ్ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు పోయి పరామర్శించలేదు? 1200 మంది అమరుల మీద మీ ప్రేమ ఉంది కదా, తెలంగాణ వాదంలో మీ నాన్నగారు పోరాటం చేశారు కదా, మరి మీరు ఎందుకు పోయి పరామర్శించట్లా? మీరు ఎందుకు పోయి డబ్బులు ఇవ్వట్లా? నేను అడుగుతున్నా, తెలంగాణలో వరదలు వచ్చినాయి, 1,00,000 కోట్ల రూపాయలు సాయం చేసిండు, ఆదిలాబాద్ అడవుల్లో బోర్లు వేయటానికి సాయం చేసిండు, కోట్ల సాయం వెచ్చించిండు, తర్వాత నల్గొండలో కోట్ల సాయం చేసిండు, ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఇచ్చిండు. మరి మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలా? నువ్వు తెలంగాణ వాదివి కాదు, ఆంధ్రావి, మాకేం వద్దు అని ఎందుకు మాట్లాడలా? ప్రజలు ఒప్పుకున్నాక మీరెవరు అసలు నాకు అర్థం కావట్లా. మీరెవరు బోడిగాళ్ళు? అయితే తిరుపతికి పోతే నెత్తి అయినా కత్తి అయినా మంద కావాలంట. మీది నెత్తి కాదు, కత్తి కాదు, నీకెందుకు సంబంధం? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడితే మీరెందుకు వచ్చారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేను ఉపసంహరించుకుంటున్నాను, అతను తప్పు ఒప్పుకుండా కదా, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని రెచ్చగొట్టారు? అంటే పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడితే యూట్యూబ్ ఛానల్లో లైకులు, సబ్స్క్రైబర్లు వస్తాయి, రెవెన్యూ పెరిగిద్ది అనే విషయం మీదే కదా నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదం గురించి మాట్లాడుతున్నా, బరాబర్ మాట్లాడతాం, సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాం, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పెంపొందిస్తాం ధర్మబద్ధంగా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా హిందువులు క్రిస్టియన్ మీద దాడులు చేయమని కానీ, ముస్లిం మీద దాడులు చేయమని కానీ అని చెప్పిండా? హిందువులు తప్పు చేసినా, క్రిస్టియన్స్ తప్పు చేసినా, ముస్లిమ్స్ తప్పు చేసినా చట్టం ఒకే రీతిలో వ్యవహరించాలని చెప్పిండు. మీరు ఎందుకు అది గమనించట్లా? ఏ ప్రాంతీయవాదానికి, ఏ సిద్ధాంతానికి, క్రిమినాలిటీకి ఒక ఐడెంటిటీ ఉండదని చెప్పిండు. మరి మీరు ఎందుకు గమనించట్లా? మేధావులు లెక్క ఉండి, మేధావు ముసుగుల్లో ఉండి మీకు అసలు మీ అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వీటన్నిటిని నడిపించడానికి మీకు ఎక్కడి నుంచి ఆస్తులు వస్తున్నాయి? మరి ఆ లెక్కలు చెప్తారా? మీరు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారనేది విషయం కాదా? నిజం కాదా? మీరు కొంతమంది బ్యాచ్ని తయారు చేస్తున్నారనేది నిజం కాదా? మిలిటెంట్ ఉద్యమాలకు మీరు శ్రీకారం చుట్టారనేది నిజం కాదా? నేను ఉస్మానియా విద్యార్థి నాయకుడినే, నేను ఉస్మానియాలో తిరిగినా, మీరు కనుక్కోండి. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద కనుక, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద కనుక మళ్ళీ మీరు ఇదే రీతిలో చేస్తే ఖచ్చితంగా మేము మీకు తగిన స్థాయిలో ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు. మేము ఆధారాలతో సహా ఈసారి మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా బయట పెడతాం ప్రతి ఒక్కటే. మీరు చేసిన విషయాలు గుర్తుపెట్టుకోండి. రఘు గారిని కూడా అడుగుతున్నా నేను, తొలివేలు రఘు గారిని కూడా, ఒకవేళ ప్రశ్నించాలి, ఒకవేళ ఏదైనా చేయాలంటే పాలసీ పరంగా ప్రశ్నించండి, పాలసీ పరంగా మాట్లాడండి. మీరు అదే వేదికలో కూర్చొని చక్కాగాడని మాట్లాడుతుంటే, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతుంటే, సినిమా హీరోలకి శీలం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు అంటే నీకు బాగుందా? పాసిం యాదగిరి శీలం నీకు వ్యక్తిత్వం ఉందా? ఏదన్నా అంటే ఆఫీసులు పోయి దాడులు చేయటం, కబ్జాలు చేయటం. తెలంగాణ నాయకులు కూడా స్పందిస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు కూడా. నేను అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీలో ఒకడు పోయి ఒకరిని కొట్టుకుంటున్నారు, మీరు మా నాయకత్వం గురించి, మా పార్టీ గురించి మీరు మాట్లాడే స్థాయికి ఎదిగే స్థితి కానీ ఆ అర్హత కానీ మీకు లేదని నేను చెప్తున్నా. మీకు ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డ, తెలంగాణలో జనసేన జెండా ఎగరబోయిద్ది. దానికి నిదర్శనం మీ భయం. ఖచ్చితంగా నేను చెప్తున్నాగా, మీ ఏ అయితే అవమానాలు, అవహేళనలు ఉన్నాయో వీటినే పునాదిగా చేసుకొని తెలంగాణలో జనసేన జెండాను ఎగరేస్తాం. ఎగరేసిన రోజు గుర్తుపెట్టి